పెనుగొండ మండలం నడిపుడి ఏటిగట్ల మరమ్మతుల పనుల్లో భాగంగా అడ్డుగా ఉన్న చెట్లను జేసీబీ సాయంతో తొలగించారు. తొలగించిన చెట్ల కొమ్మలను చాగళ్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన కొయ్య వెంకట్రావు తీసుకెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి తనను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. చెట్లు ఎందుకు నరుకుతున్నావని ప్రశ్నిస్తూ ఒక ప్రముఖ ఛానల్ రిపోర్టర్ను పిలిచి తనపై బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారని వెంకట్రావు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద నుంచి 10,000 రూపాయలు బలవంతంగా తీసుకున్నారని తెలిపారు. తాను పడిపోయి ఉన్న ఎండిన కొమ్మలను సేకరించి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని వదిలేయమని వేడుకున్నా వినలేదని చెప్పారు. డబ్బు తీసుకున్న తర్వాత కూడా కేసులు పెడతారని బెదిరించారని ఆరోపించారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించి స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బ్లాక్ మెయిల్ కు పాల్పడిన వారిపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు ఇలాంటి ఘటనలు మచ్చ తెస్తాయని, తాను తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని వెంకట్రావు పేర్కొన్నారు. ఏటిగట్టు నిమిత్తం మరమ్మతు చేసిన కొమ్మలండి, చెట్లు కొమ్మలండి, ఎరగొట్టేసిన కొమ్మలండి శుభ్రం చేస్తున్నానండి. ఇలాగా పాలకుమార్ అన్న వచ్చాడండి. వచ్చిన తర్వాత ఈ కొమ్మలు ఎత్తుకోతున్నాడు అండి. ఏంటండి? TV5 అండి. TV5 అంటే పాలకుమార్ అంటే ఆయన వచ్చి నా మీద దౌర్జన్యం చేశాడండి. డబ్బులకు 10,000 కట్టాలన్నారండి. మీకు కట్టమంటే అంటే కట్టపోతే కేసు పెడతానన్నారండి. బెదిరించారండి. కేసు పెడతానని బెదిరించారు. బెదిరించిన తర్వాత నాకు భయం వేసి నేను డబ్బులు కట్టాను సార్. డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ పాలకుమార్ వచ్చి మళ్ళీ ఎదరికి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ గొడవ ఎవరికన్నా చెప్తే మళ్ళీ కేసు పెడతాను అని చెప్పాడండి. అది నాకు జడిచి ఇక డబ్బులు పోనీ అక్కడ రైతులతో గట్రా చెప్పానండి. చెప్తే మీ దగ్గర వాళ్ళ డబ్బులు తీసుకుంటామేంటని రైతులు నాకు సహకరించారండి. ఇప్పుడు వాళ్ళు నేను ఏదైనా తప్పు చేసింటే అక్కడ రైతులను కొనుక్కోండి, నేను ఎక్కడేం చేయలేదండి. చేసిన తర్వాత రైతులందరూ అన్నారు మీరు ఏదైనా చేయండి, మేము సాక్ష్యాలు చెప్తామన్నారు సార్. అన్న గురించి నేను మీడియా మిత్రులని కొనుక్కొని ఇలా సహకరించానండి. నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదండి. నేను ఎక్కడి నుంచి వచ్చానంటే కొత్త కోసం వచ్చానండి. వచ్చిన తర్వాత ఇలాగా నన్ను బెదిరించారండి. బెదిరిస్తాను నేను తెలుస్తుందండి. ఎక్కడ నిడదల నుంచి అవతల నుంచి వచ్చినా వచ్చి చెప్తున్నా బెదిరించారండి. నా భయం వేసి డబ్బులు ఇచ్చేసానండి. అయినా వెళ్తే లేకపోతే ఇద్దరు తీసుకొచ్చారండి. వాళ్ళిద్దరూ ఈయన ఎవరంటే చెప్తే పాలకుమార్ అంటున్నారండి. పాలకుమార్ అంటే ఎవరండి అని అడిగానండి. పాలకుమార్ అంటే TV5 అంటానండి నేను. ఆయన చెప్పి ఉన్న ఇద్దరు కూడా భయపెట్టారండి. ఆ ఇద్దరు కూడా ఇద్దరు ముందు వాళ్ళిద్దరు వచ్చి ఆయన తీసుకొచ్చారండి. అంటే మీరు డబ్బులు ఎవరికి ఇచ్చారండి? పాలకుమార్కి అండి. ఆయన ఏ రిపోర్టర్ అన్నాడు? TV5 అంటండి. మరి మీరు ఎందుకు ఇచ్చారు మరి అడిగి? భయపెట్టారండి మమ్మల్ని. పొల కోసుకుంటుంటే ఇరుపని కొమ్మలు కోస్తుంటే భయపెట్టారండి. ఇప్పుడు ఎవరు కొయ్యమంటే కోసేవండి అండి. భయపెట్టి దౌర్జన్యం చేశారండి. కేసు పెట్టేస్తామని డబ్బులు ఇచ్చినట్టు. మరి దౌర్జన్యం కొమ్మలే కదా నువ్వు కోసుకునేది? ఇరుపని కొమ్మలు కోస్తున్నాను సార్. ఇరుపని కొమ్మలు కోస్తుంటే ఇది మొత్తం ఏటిగట్టు మరమ్మతు చేశారండి. అది చేసిన తర్వాత ఇలాగ ఇరుపని కొమ్మలో నేను అక్కడ ఏటిగట్టు అతను కస్టమర్ లేదండి అడిగితే కోసుకోమన్నారని శుభ్రం చేసి పెట్టమన్నారు. చేసిన తర్వాత ఇలాగ వచ్చి దౌర్జన్యం చేశారండి. ఎక్కడి నుంచి వచ్చాను సార్, ఎక్కడ కూలి పని కోసం వచ్చామండి. అయినా వినలేదండి. వినకుండా ఇలా చేశారండి. కంప్లైంట్ పెట్టి 10,000 తీసేసుకుని మళ్ళీ పోలీస్ స్టేషన్ పెడతానన్నారండి. భయం వేసి నేను టీవీ మిత్రులని ఇక్కడ సహకరించానండి. నాకు జరిగినది ఇంకెవరికి జరగకూడదండి. పెట్టమండి. ఎక్కడండి? ఇక్కడ పెనుగొండ అండి. పెనుగొండ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టమండి. ఎందుకంటే ఇప్పుడు నాకు జరిగినది ఎవరికి జరగకూడదు కదండి. ఇప్పుడు నా దగ్గర కూలి పనికి వచ్చామండి. వచ్చినప్పుడు భయపెట్టి ఇలాగా మళ్ళీ నా మీద కేసు ఎట్టేస్తున్నాను అన్నారని మళ్ళీ నా జడిచి నేను కేసు ఎట్టానండి. కంప్లైంట్ రాశానండి ఇక్కడ పెనుగొండలో.